పెళ్ళికి ముందేంటంటే మనకెలాంటి బరువు బాధ్యతలు ఉండవు కాబట్టి, మన చేతుల్లో ఉన్న డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు పెడదామా, ఎలా ఎంజాయ్ చేద్దామా అన్న ధ్యాసే ఉంటుంది. అలా నాకు హాస్టల్‌లో వాళ్ళిచ్చిన డబ్బులేంటంటే మాక్సిమం షాపింగ్ కోసమయితే ఖర్చు పెట్టేదాన్ననమాట. కానీ పెళ్లి తర్వాత అలా కాదు కదా! చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నాకు ఎలాంటి ఇన్‌కమ్ లేదు కాబట్టి మా ఆయన సాలరీలో వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఎటెళ్తుందో నాకు క్లియర్‌గా తెలుసు. అంటే ఈఎంఐకి ఎంత వెళ్తుంది, ఇంట్లో ఖర్చుకి ఎంత అవుతుంది, హాస్పిటల్స్ ఖర్చు ఎంత అవుతుంది, ఇలా ప్రతిదీ తెలుసు కాబట్టి నేను ఏది కొనాలనుకున్నా వెనక ముందు ఆలోచించి అది అప్పుడు ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే కొంటాను. లేదంటే స్కిప్ చేసేస్తాను. అలా నేను పెళ్ళికి ముందు ఎలా పడితే అలా షాపింగ్ చేసేదాన్ని. ఇప్పుడు ప్రతీదీ కూడా ఆలోచించి కొనటం వల్ల ఏంటంటే మా వాళ్ళకి అలా అనిపిస్తుంది. సో, వాళ్ళకి కూడా నా గురించి ఫుల్‌గా తెలుసు కాబట్టి సరదాగే అంటారనుకోండి. అంటే పెళ్లి తర్వాత ఒక అమ్మాయి కానీ, అబ్బాయి కానీ మారడానికి కారణాలు ఏంటి అని చెప్పడమే నా ఉద్దేశ్యం అనమాట. సో, మీ లైఫ్‌లో కూడా ఇలాంటి చేంజెస్ ఉన్నాయా అన్నది కామెంట్ చేయండి. ఇంతకు నేను చెప్పింది నిజమా కాదా అన్నది కూడా కామెంట్ చేయండి.